అబ్బబ్బబ్బా! ఎంత బాగా నేను బొబ్బట్లు చేస్తానని అస్సలెప్పుడు అనుకోలేదు, ఊహించలేదు. అయితే బొబ్బట్లంటే నాకు చిన్నప్పటి నుంచి నచ్చవు. ఎందుకంటే అందులో నెయ్యేస్తారు కదా! తినలేదు, నచ్చవు కూడా. అయితే ఇప్పుడు బాగా బొ పిల్లలు బోర్లా పడితే బొబ్బట్లు, నించుంటే అరిసెలు అంటుంటారు కదా! ఆ టైప్‌లో బోర్లా పడితే బొబ్బట్లు చూసామనమాట. షాపుల్లో కొంటే చాలా నెయ్యేసి చాలా హైజీనిక్‌గా ఉంటాయి కదా! అది చూసి నాకసలు తినబుద్దయ్యేదనమాట. అయితే ఈ సెల్‌లోంటి యూట్యూబ్‌లో చూస్తుంటాం కదా! ఈ బొబ్బట్లు చేయడం అది. పిల్లలు చూసారు, "అమ్మ మాకు కూడా చెయ్యమ్మంటే", "ఒరేయ్! అది పెద్ద ప్రాసెస్‌రా నాయనా! అదంతా ఎవరు చేస్తారు? ఆ పప్పు ఉడకబెట్టి అయన్నీ ఎవరు చేస్తారు నాయనా? దాని బదులు కొనేసుకొని తింటే మంచిదనేసి చెప్పేదాన్ననమాట. అలా చెప్తే, "లేదమ్మా నీ చేత్తో వండితే బావుంటదమ్మా, ఓసారి వండమ్మా" అనేసన్నారు. ఎలాగో ఈ మధ్య ఉగాది జరిగింది కదా! అందరూ బొబ్బట్లే చేస్తున్నారు. బొబ్బట్లు చేసి నేను ఒకసారి ట్రై చేద్దాము చూసాను. పిల్లలు ఎలాగో అడుగుతున్నారు కదా అనేసి ట్రై చేశాననమాట. అబ్బా! ఎంత కుదురుతది, ఎంత బావుంటది అనుకుంటే, అసలు నేను వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ కూడా వండేద్దును. అయితే రెసిపీ విషయంలోకెళ్ళిపోదాం ఇప్పుడు. రెసిపీ విషయంలోకెళ్ళిపోతే నేను చూపిచ్చాను కదా! ఒక కప్పుతోటి. ఆ కప్పుతోటి పచ్చెనపప్పు తీసుకొని కుక్కర్‌లో యేసుకొని ఎయ్యాలి. తర్వాత ఆ కప్పుతోటి వాటరేసుకోవాలి. 2 మిక్స్ చేసి కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఈలోపేమొచ్చి గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం సాల్టేసుకొని చపాతీ పిండి కలిపినట్టు పక్కన కలుపుకొని పెట్టుకోవాలనమాట. ఈలోపు మనవి పచ్చెనపప్పు ఉడికిపోయింది కదా! దించేసుకొని రోట్లో ఏసి దంచేసుకొని మనం ఏ కప్పుతో అయితే పచ్చెనపప్పు తీసుకున్నామో ఆ కప్పుతోటి బెల్లం కూడా తీసుకున్నాననమాట. క్వాంటిటీ సమానంగా ఉంటే టేస్ట్ బావుంటది. ఆ 2 దంచేసుకున్న తర్వాత ఇలాచీలు ఒక 5 తీసుకొని దంచుకొని ఈ పచ్చెనపప్పు బెల్లంలో కలిపాను. ఆ 2 మిక్స్ అయితే కొంచెం వాటర్‌గా జారుడుగా వచ్చేసింది. అలవాటు లేని పని కదా! వచ్చేస్తే మళ్ళీ కుక్కర్‌లో పెట్టి ఆ వాటరంతా పోయిన తర్వాత అంతవరకు వేపాననమాట. నీరంతా ఇంకిపోయిన తర్వాత పళ్ళెంలో తీసేసుకొని లడ్డూల్లా చుట్టేసుకున్నాను. లడ్డూల్లా చుట్టేసుకొని ఈలోపు చపాతీ పిండి పావుగంట సేపు ఇంకిపోయింది కదా! చపాతీలా చేసేసుకొని పూర్ణం బూరెలా అదే లోపల పెట్టేసుకొని చపాతీలా చేసేసుకున్నాననమాట. చపాతీలా చేసుకొని పెనం పెట్టి ఆయిలేసుకున్నాను. మాకు నెయ్యి ఇష్టం ఉండదని చెప్పాను కదా! ఆయిలేసుకొని ఈ బొబ్బట్లేసేసుకున్నాననమాట. అది తీస్తే అబ్బా! ఎంత సూపర్‌గొస్తాయి. చూస్తే మా అబ్బాయికిచ్చాను సర్ప్రైజ్‌గా. "అబ్బాయి ఏంటమ్మా ఈ చపాతీలు చేసావంటే" "ఒరేయ్ తిని చూడరా" ఏటంటే తిని చూస్తే "అబ్బా! ఎంత బావున్నాయమ్మా! భలే చేసావమ్మా! చాలా సూపర్‌గా ఉందమ్మా" అన్నారు ఫ్రెండ్స్. నచ్చితే సబ్స్క్రైబ్.